తెలుగు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల హృదయాల్లో నిలిచిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక, మానవ వనరులు మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ, పిఠాపురం టీడీపీ యువ నాయకులు గిరీష్ వర్మ. ఇలాంటి పిచ్చి పిచ్చి ఇప్పుడు మాట్లాడేది అదే కదరా నాయన. నా రేట్ గురించి వాడు చెప్పేది, వాడు బతుకేంటో నాకు తెలుసు. నా రేట్ ఏంటో, నా ఖర్చు ఏంటో, నా రేట్ ఏంటో, నా చరిత్ర ఏంటో, నేను ఎంత కష్టపడి నిజాయితీగా పైకి వచ్చానో ప్రతి అందరికీ తెలుసు. రేపల్లో కాదు, బందర్లో కూడా చెప్పుకుంటారు నా గురించి. హైదరాబాద్లో కాదు, నా నిజాయితీ ఏంటో, నా కష్టత పడటం ఏంటో, నేను ఎలా పైకి వచ్చాను. వాళ్ళకి పదవులు ఉంటే డబ్బు సంపాదన, నా పదవులతో డబ్బు సంపాదన మాకు సంబంధమే లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజాహితం కోరి ప్రజలు బాగుండాలి, మాతో పాటు నలుగురు బాగుండాలని చెప్పేసి కష్టపడి పనిచేసే వాళ్ళు, నిజాయితీ పనిచేసేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో పనిచేసే వాళ్ళని తప్ప వాళ్ళు చెప్పే కదా నీతి నిజాయితీ ఏమీ లేనటువంటి అబద్ధాల మీద పుట్టినటువంటి పార్టీ, చెత్త పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే కూడా దాన్ని కూడా వక్రీకరించి ఈరోజు మాట్లాడి ఇలో లేదు. ఇలా బిస్కెట్ వేసి మాట్లాడించే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. 100% నోటీస్ కూడా పంపిస్తాము. 100% దానికి ఎట్లా చేయాలో లీగల్తో మాట్లాడుకుని మేము తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. ఇలాంటి పిచ్చి పిచ్చి ఇప్పుడు మాట్లాడేది అదే కదరా నాయన. నా రేట్ గురించి వాడు చెప్పేది, వాడు బతుకేంటో నాకు తెలుసు. నా రేట్ ఏంటో, నా ఖర్చు ఏంటో, నా రేట్ ఏంటో, నా చరిత్ర ఏంటో, నేను ఎంత కష్టపడి నిజాయితీగా పైకి వచ్చానో ప్రతి అందరికీ తెలుసు. రేపల్లో కాదు, బందర్లో కూడా చెప్పుకుంటారు నా గురించి. హైదరాబాద్లో కాదు, నా నిజాయితీ ఏంటో, నా కష్టత పడటం ఏంటో, నేను ఎలా పైకి వచ్చాను. వాళ్ళకి పదవులు ఉంటే డబ్బు సంపాదన, నా పదవులతో డబ్బు సంపాదన మాకు సంబంధమే లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజాహితం కోరి ప్రజలు బాగుండాలి, మాతో పాటు నలుగురు బాగుండాలని చెప్పేసి కష్టపడి పనిచేసే వాళ్ళు, నిజాయితీ పనిచేసేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో పనిచేసే వాళ్ళని తప్ప వాళ్ళు చెప్పే కదా నీతి నిజాయితీ ఏమీ లేనటువంటి అబద్ధాల మీద పుట్టినటువంటి పార్టీ, చెత్త పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే కూడా దాన్ని కూడా వక్రీకరించి ఈరోజు మాట్లాడి ఇలో లేదు. ఇలా బిస్కెట్ వేసి మాట్లాడించే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. 100% నోటీస్ కూడా పంపిస్తాము. 100% దానికి ఎట్లా చేయాలో లీగల్తో మాట్లాడుకుని మేము తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.